ప్రపంచంలో అనేక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి విషయంలో జరుగుతున్న చర్చ అనేది ఒక ప్రధాన అంశంగా మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. దీని పట్ల ఒక లోతైన విశ్లేషణ అవసరం ఉంటుంది. దానికి వెళ్లే ముందు భారతదేశపు రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రత్యేకమైన అంశం ప్రస్తావన లేదు. రాజకీయ పార్టీ అనేది ప్రజల సౌకర్యార్థం పరిపాలన కోసం ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ. పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఒక ప్రత్యేక సవరణ ఉంది. ఆ సవరణ ప్రకారం ఎవరైనా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయదలుచుకున్న వారు తప్పనిసరిగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. అది జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీ కానీ. వారు ప్రజలను పరిపాలించే అవకాశం ఉంటుంది ఎన్నిక కాబడినప్పుడు. ఇది రాజ్యాంగంలో ఉన్న ఒక స్ట్రక్చర్. ప్రొఫెసర్ నాగేశ్వర గారి యొక్క అనుచితమైన వ్యాఖ్యలు, వాటి ఉపసంహరణ, ఇరు పార్టీల మధ్య సంవాదం, ఇవన్నీ కూడా వాంఛనీయమైన విషయాలు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పిన వాదన నేను వెనక్కి తీసుకుంటున్నాను బేషరతుగా అన్నది. అలానే అటు జనసేన పార్టీ నుంచి కూడా ఈ వివాదం ఇంతటితో క్లోజ్ చేద్దామనే ఒక మాట కూడా చాలా హర్షించదగ్గ విషయం. కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఎందుకో ఒక విధంగా ఒక అనుచితమైన ప్రభావాలకు దారితీస్తుందనేది వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడుతున్నాను. ప్రాంతీయ తత్వాన్ని ఇంకా లోతుగా వెళ్ళటం అనేది జాతీయ సమగ్ర దెబ్బతింటుంది అనే పవన వాక్యాలను నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే భారతదేశము అన్నిటికన్నా ఉన్నతమైనది, భారతీయులు మనం అందరం. అది ప్రధానమైన అంశం. ఆ తర్వాతనే రాష్ట్రం, ఆ తర్వాతనే భాష, ఆ తర్వాతనే జాతి. కాబట్టి ఈ తెలంగాణ నాది, ఈ నువ్వెవరు ఇక్కడ రావటానికి లేదు తిరగనీయమనే ఒక మాట కూడా సరైనది కాదు. ఎందుకంటే ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఒక విలేజ్గా ఉంటుంది సందర్భం మనందరికీ తెలుసు. కొన్ని లక్షల జనాభా భారతదేశం సంబంధించిన సంపత్తి ప్రపంచంలో అనేక దేశాల్లో ఉంటూ మరి భారతదేశం యొక్క కీర్తి పరిస్థితులు ఉన్ముడింప చేసే విధానం మనం చూస్తున్నాం. మీ అందరికీ తెలుసు, అమెరికాలో ఉన్న ఉన్నతమైన పదవుల్లో 20% మంది భారతీయులే ఉన్నారు. ప్రధానంగా తెలుగువారు కూడా ఉన్నారు, మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ సందర్భంలో మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వాక్యంలో ఒకసారి మనం గమనించినట్లయితే, జనసేనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో ఒక పార్టీగా ఎదగాలనే ఒక ఆలోచన లేదు. కేవలము తన యొక్క ఉనికిని కాపాడుకుంటూ ప్రజా సమస్యల మీద ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచన మాత్రమే ఉన్నది. కానీ ఈ రోజున జరిగిన పరిణామాలు ఈ జనసేన కూడా విస్తృత స్థాయిలో తెలంగాణలో అభివృద్ధి చేసి ప్రజల ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచన చేయాలనే ఒక నిర్ణయాన్ని నేను చేస్తున్నాననే ఒక మాట, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందని ఒక ఆలోచించినట్లయితే, తప్పనిసరిగా ఈరోజు జరుగుతున్న పోటీలో మీ అందరికీ తెలుసు, చాలా స్థానాలలో ఓటమి గెలుపు అనేది చాలా స్వల్ప మెజారిటీతో జరుగుతూ వచ్చింది. అది జాతీయ రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు. కాబట్టి ఒక పార్టీ కొత్తగా ఆవిర్భవించడం అంటే తప్పనిసరిగా కొన్ని ఓట్లను చెల్చే అవకాశం ఉంటుంది. దానివల్ల గెలుపు అవకాశం ఉన్న వ్యక్తిని దెబ్బతీసే అవకాశం ఉండొచ్చు. జనసేన అధికారంలోకి వస్తుందా లేదా అనేది ఒక ప్రధానమైన అంశం. ఇక్కడ మనం చర్చించినట్లయితే అది ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే వారే వ్యక్తిగతంగా చెప్పారు, జనసేన యొక్క ప్రాబల్యం తెలంగాణలో చాలా స్వల్పం. మాకున్న జన సైనికులు కేవలం 1,00,000 మంది. 4 కోట్ల జనాభాలో 1,00,000 మంది యొక్క ప్రాధాన్యం చాలా తక్కువ. కానీ మరి ఈరోజు ఆ వ్యవస్థే ఇంకా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళినట్లయితే మరి ఎక్కువ మందిని సమీకరించి ఒక బలమైన పార్టీగా భవిష్యత్తులో ఏర్పడటానికి కూడా అది మనం చూసాము. ఢిల్లీలో జరిగిన పరిణామాలు మరి స్వల్పకాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అధికారంలోకి రావడానికి కారణం అక్కడ సోషల్ మీడియా ఎంత తోడ్పడిందో మనందరికీ తెలుసు. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన ఈ రోజున అధికారంలోకి రావడానికి ఆ సోషల్ మీడియా కావచ్చు, ప్రజల చైతన్యం కావచ్చు, మార్పును కోరే విధానం కావచ్చు. కాబట్టి భవిష్యత్తులో జనసేన అధికారంలోకి వస్తుందా లేదా అనేది నాకు ప్రశ్న కాదు. ఇక్కడ నేను వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడేది ఏంటంటే, ఈ భావాజాలం మీద నేను చాలా వ్యతిరేకంగా నా యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. అంటే ప్రాంతీయ తత్వాన్ని ఇంకా దీర్ఘంగా లోపలగా మనం తీసుకెళ్ళినట్లయితే అది జాతీయ సమగ్ర దెబ్బతింటుంది. అంటే ఒక రాష్ట్రం ఒక దేశంగా భావించే ఒక భావన సరైనది కాదనేది, కేవలము రాష్ట్రాల విభజన అనేది పరిపాలనా సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగంలో ఉన్న ఒక చక్కటి సౌలభ్యం మాత్రమే. అది ఆ స్ఫూర్తిని దయచేసి అందరూ కూడా గమనించి మరి దేశీయ సమగ్రత కోసమే మనం ముందుగా ఆలోచించాలి తప్ప ప్రాంతీయతత్వం అనేది సెకండరీ అనేది మనం ఆలోచించి, ఈ దేశం మనది, ఈ ప్రజలందరూ ఎవరు ఎక్కడైనా నివసించే అవకాశం ఉందనేది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అనేది మనందరికీ తెలుసు. ఈ దేశంలో ఏ పౌరుడైనా, ఏ రాష్ట్రంలో అయినా తనకి ఇష్టమైన వృత్తిని నిర్వహించవచ్చు, తన ఉపాధిని కొనసాగించుకోవచ్చు. అటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం ప్రసాదించింది మనకి. కాబట్టి అటువంటి రాజ్యాంగం యొక్క హక్కుని కాలరాసే అవకాశం ఎవరికీ లేదు. కాబట్టి
ఏదైనా వ్యక్తులలో వారి యొక్క భావాజాలలో తప్పు జరిగినట్లయితే దాన్ని ఖండించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈ ప్రత్యేకమైన ధోరణి విధానం అనేది సరైనది కాదని, అందులో జాతీయ స్థాయి పార్టీ అయిన కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ ప్రాంతీయ భావాన్ని అంత తీవ్రంగా తీసుకోవటం అనేది సరైనది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయంలో మేధావులందరూ స్పందించాలి. తప్పనిసరిగా ఈ పరిస్థితులను చక్కదిగే అవకాశం అటు రాజకీయ పార్టీ కావచ్చు, మేధావులు కావచ్చు, మంచి కోరుకునే వ్యక్తులు కావచ్చు, వీళ్ళంతా కూడా ముందుకు వచ్చి మరి ఈ యొక్క పరిణామాలను ఇంతటితో ఆపడం అనేది సరైన చర్యగా నేను భావిస్తున్నాను. అలా జరగని పక్షంలో మరి ఆ దుష్పరిమాణాలవి అవి వ్యక్తిగతమైన ద్వేషాలకు కారణమవ్వచ్చు. ఇంకా ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటో మీరు అందరూ కూడా ఊహించే అవకాశం ఉంటుంది. కాబట్టి నా యొక్క అభ్యర్థన ఏమిటంటే, ఒక సమగ్రతను కోరే వ్యక్తులు ఎవరైనా సరే జరుగుతున్న ఏ యొక్క లోపభూయిష్టమైన పరిణామాన్ని సరే తప్పనిసరిగా దాన్ని ముందుగానే మొగ్గులను తుంచినట్లయితే అది చినికి చినికి గాలివాన కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇది జనసేన విషయంలో, అలానే ప్రొఫెసర్ నాగేశ్వర గారి విషయంలో జరిగిన ఒక చిన్న పరిణామం ఈ రోజున ఎంతవరకు దారితీస్తుందో మీ అందరికీ తెలుసు. అంటే ఆ సమస్యను తుంచేయటానికి ప్రారంభంలో ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం సఫలీకృతం అయిందనుకున్న సమయంలో ఆ తదుపరి జరిగిన పరిణామాలు, ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఈ వేడిపూర్వకమైన వాతావరణం, ఇవన్నీ కూడా ఎవరికీ మంచిది కాదన్న యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. కాబట్టి దయచేసి అందరూ కూడా భారతీయులమే, అందరికీ నివసించే హక్కు ఉంది, అందరూ కూడా ఈ దేశ సమగ్రతకు అభివృద్ధికి పాటుపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క స్వేచ్ఛని, ప్రతి ఒక్క ప్రయత్నాన్ని, ప్రతి ఒక్క కాంట్రిబ్యూషన్ మనం ఆహ్వానించవలసిన అవసరం ఉందనేది నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతూ, ఈ పరిణామాలు ఎవరికీ మంచిగా మరొకసారి మేధావులంతా ఆలోచించాలి. దీన్ని స్పందించి ఒక చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం అనేది తప్పనిసరిగా అవసరమైన వ్యక్తిగతంగా భావిస్తున్నాను. దయచేసి దీన్ని మీరందరూ కూడా మంచి మనసుతో స్వీకరించాలని కూడా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.